ఒక మంచి వార్తతో మీ దగ్గరకు వచ్చామన్నట్టు. సో ఖచ్చితంగా మీరు అందరూ పూర్తిగా పాడ్కాస్ట్ అంతా చూడరు. అయితే అన్న, బంగ్లాదేశ్ ఎక్కడ చూసినా ఏం చూసినా మనం ఎక్కడ అంటే మనకు ఎక్కువగా గుర్తుకొస్తున్నది బేసిక్గా ఎట్లా రాబోయి ఏమవుతున్నది అని చెప్పేసి. అండ్ బయట ప్రపంచంలో కూడా బంగ్లాదేశ్ గురించి, బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి మారణ కాండ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అదే మన దేశం విషయానికి వస్తే నాయకుల గురించి మనకు తెలిసిందే, ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు అనే విషయం కూడా. వీళ్ళందరి గురించి పక్కన పెడితే అంతటా ఒక మాట చాలా ఎక్కువగా వినపడుతుంది. మోదీజీ ఎందుకు ఏం చేయట్లేదు, మోదీజీ ఏం చేయబోతున్నారు, ఎందుకు బంగ్లాదేశ్ ఇష్యూలో మోదీ సైలెంట్గా ఉన్నారు. చివరికి మన కమ్యూనిస్టులు కూడా ఈ మధ్య వీడియోస్ చేస్తూ ఉన్నారు చాలామంది, మోదీ దలుచుకుంటే ఏం చేయలేడా, ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి. సో ఈ సైలెన్స్కి కారణం ఏంటి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రశ్న ఏంటి అంటే,